శ్రీ గురుభ్యో నమః. అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయం అనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తప్పిస్తే అమ్మ మన కోసం పరితపిస్తుంది. ఆ అమ్మే ఏకవీరికాదేవి. ఏకవీరికాదేవిగా వెలసినటువంటి మయూరపుర దర్శనం ఎంతో పుణ్యప్రదమైంది. మాహుర్యేపురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. అమ్మవారి కుడి చెయ్యి పడిన స్థలంగా ఇది ప్రసిద్ధికెక్కింది. మాహుర్యం లేదా మహర్ నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు. షిరిడి నుంచి కూడా ఈ తల్లిని దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశంలో 3 పర్వతాలు ఉన్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రెండో పర్వతం మీద అత్రి అనసూయల ఆలయాలు, మూడవ శిఖరం మీద సతీదేవి కుడిహస్తం పడిన శ్రీక్షేత్రం ఉంది. ఈ శిఖరం పైన ఉన్న ఆలయంలో గల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామం అని, తుల్జాపూర్ అని కూడా అంటూ ఉంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు. ఈ పెన్గంగా అనేటటువంటి పంచగంగా నదీ తీరంలో అమ్మవారు ఏకవీరాదేవిగా ఆవిర్భవించినట్టు ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారిని ఇక్కడ భక్తులు ఏకవీరాదేవిగా, రేణుకాదేవిగా పిలుస్తారు. మిగతా శక్తి పీఠాల్లో లాగా ఇక్కడ ఎక్కువ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ ప్రధాన దేవత రేణుకాదేవి. ఏకవీరాదేవి రేణుకాదేవి పెద్ద సోదరి అని భావిస్తారు. ఇక్కడ ఈ ఇద్దరి దేవతలే కాక పరశురామాలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, అనసూయమాత ఆలయం, అత్రి మహర్షి మాతృతీర్థం, దేవదేవేశ్వరుని మందిరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రత్యేకత ప్రసాదం. ఆ ప్రసాదం ఏంటంటే తమలపాకులు ఒక్కపొడి నూరి ఇస్తారు. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం. కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే ఈ రేణుకాదేవిని ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహూర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. మహారాష్ట్రలో ఇది చాలా ముఖ్యమైనది. 3.5 శక్తిపీఠాల్లో ఇది ఒకటి మాహూర్. మిగిలింది కొల్హాపూర్ నందలి శ్రీ మహాలక్ష్మి పీఠం, తుల్జాపూర్లోని శ్రీ భవానీ పీఠం, నాసిక్ నందలి శ్రీధరాదేవి పీఠం, అరశక్తి పీఠం అన్నమాట. వీటిని మహారాష్ట్ర ప్రజలు ఎంతో భక్తి విశ్వాసాలతో సందర్శించుకుంటూ ఉంటారు. ఈ 3.5 శక్తి పీఠాల యొక్క ఆంతర్యం ఏంటనేది మనం చివరిలో తెలుసుకుందాం. ఏకవీరికాదేవి మందిరం చాలా ప్రాచీనమైనది. ఆలయం అంతా సింధూర రంగులో దర్శనమిస్తుంది. చిన్న ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. ముందుగా పరశురామ గణేష్ దర్శనం చేయాలి. పిదప రేణుకామాత దర్శనం చేసుకోవాలి. మెడ కానీ భుజాలు కానీ లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మవారికి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టంగా చూడొచ్చు. రేణుకాదేవి ఎంతో తేజో మహిమతో అలరారుతూ ఉంటుంది. మందిరంలో ఒక పక్క యజ్ఞపీఠిక ఉంటే మరో పక్క ఉయ్యాల్లో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుందట. భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన మొదలవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్తారు. ఈ ఏకవీరిక మాత దర్శనానంతరం ఆలయం బయటకు వస్తే ఆలయ ప్రాంగణంలో లక్ష్మి, భవానీమాత, శివలింగం మొదలైనవి దర్శనమిస్తాయి. మాహూర్గఢ్ క్షేత్రం రేణుకాదేవి మందిరంతో పాటు దత్తపీఠం, అనసూయమాత మందిరాలు కూడా చూడదగినవి. ఈ క్షేత్రంలో పరశురామ మందిరం, సర్వతీర్థ, కైలాసగిరి, వనదేవి, మహాకాళి మందిరం, చింతామణి మందిరం, మాతృతీర్థం, శ్రీ గోముఖ శివతీర్థ, పాపహరిణికొండ, అమృతకొండ, ఆత్మబోధకొండ, జమదగ్నిగుట్ట, పాండవుల గుహ, కోటి భూమి, సంగమేశ్వరం, దేవదేవేరి మందిరం, మ్యూజియం ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలు. ఏకవీర మహాశక్తి మహుగ్రామ గుహాస్థిత భవానీ వీర విఖ్యాత ధర్మరక్షణ తత్పర అని ధ్యానించుకుంటారు ఆ తల్లిని. సతీదేవి ఇంకొక పురాణ కథ ప్రకారం కుడి చెయ్యి పడిందని ఒక కథ చెప్తుంది, కుడి స్తనం పడిందని ఒక కథ చెప్తుంది. కుడి స్తనం పడిన ప్రదేశంగా శక్తిపీఠాన్ని చెప్పుకుంటారు. మహారాష్ట్రకి చెందిన మాహూరీపురంలో ఉంది ఈ పీఠం. ఏకవీరికాదేవిగా అవతరించిన ఈ క్షేత్రం దత్తాత్రేయుడి జన్మస్థానంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ పీఠంపై కేవలం అమ్మవారి ముఖం అంటే తల భాగం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమెను అందరూ కూడా రేణుకామాతగా భావించి
పూజిస్తూ ఉంటారు. అయితే ఈ జమదగ్ని మహర్షి ఈ కథ అందరికీ తెలుసున్నదే. ఆయన జమదగ్ని రేణుకను వివాహం చేసుకుంటాడు. ఆయనకి 4 పుత్రులు పుడతారు. ఈ కథ అంతా అందరికీ పరిచయమే. మనం అలంపురం జోగులాంబ కథలో కూడా చెప్పుకున్నాము. అయితే ఆ కథ అంతా ఒకటే అయినప్పటికీ అందులో చిన్న చిన్న తేడాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథను చెప్తారు. జానపదుల్లో కూడా ఈ వివిధ ప్రాంతాల వాళ్ళు వివిధ కథలుగా చెప్తారు. ఆ వేరియేషన్ మనము చెప్పుకుందాం. మామూలుగా స్థూలంగా కథ అందరికీ పరిచయమే కాబట్టి ఆ కథ అంతా చెప్పుకోకుండా ఎవరు ఏమని చెప్పుకున్నారనేది మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఏ రకంగా చెప్పుకున్నా ఆ తల్లి గురించే కదా. కాకపోతే అవన్నీ తెలుసుకుంటే బాగుంటుంది కదా, ఎవరు ఏ రకంగా కోల్చుకుంటున్నారు అనే విధి విధానాలు కూడా తెలిస్తే మనకి కూడా బాగుంటుంది కదా. అందుకని ఏంటంటే స్థూలంగా కథ అందరికీ పరిచయమైందే కాబట్టి ఎవరి కథలో ఏమని పూజించుకుంటున్నారనేది తెలుసుకుందాం. అయితే జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి మనసు చెదిరిందని ఆగ్రహించి తల తీసేయమని కొడుకు అయినటువంటి పరశురాముడిని ఆదేశిస్తాడు. తండ్రి మాటకు పరశురాముడు శిరసావహిస్తాడు. ఫలితంగా మొండెం నుంచి వేరైనటువంటి రేణుకామాత తల అక్కడికి దగ్గరలో ఉన్న గూడెంలో పడుతుంది. ఈ రేణుకామాత పాతివ్రత్యం గురించి ముందుగానే తెలిసి ఉండటం వల్ల ఆ గూడెం ప్రజలందరూ కూడా ఆమె తలపడిన ప్రదేశంలో గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు. అలా ఇక్కడ అమ్మవారి పూజలు అందుకుంటూ ఉంటుంది. అయితే ఇది రేణుకామాత ఆలయమే కానీ శక్తిపీఠం కాదనే మాట ప్రచారంలో ఉంది. అయితే అక్కడికి దగ్గరలోనే అంటే మాహూరికి 10 కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తిపీఠం ఉందనేది అక్కడ స్థానికుల విశ్వాసం. పొలాల మధ్య చిన్న గుడిలో వెలిసిన ఈ అమ్మవారి ప్రతిమ కూడా ముఖం వరకు మాత్రమే ఉండటం విశేషం. నిజమైన శక్తిపీఠం ఇదేనని చెప్పే ఆధారాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తారు. ఏది ఏమైనా ఈ ప్రాంతానికి వెళ్తే రేణుకామాత క్షేత్రంతో పాటు అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించిన భాగ్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మహారాష్ట్రలోనే కేలాపూర్ అనే ప్లేస్లో ఆ క్షేత్రంలో అడిగినది ప్రసాదించే అమ్మవారి క్షేత్రంగా చెప్తారు ఆ కేలాపూర్ని. ఎలాగ చెప్తారు? అమ్మవారు ఎక్కడ ఆవిర్భవించినా అక్కడికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలా నిత్యం మహిళా భక్తులు రాకతో సందడిగా కనిపించే క్షేత్రం మహారాష్ట్ర కేలాపూర్లో కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని జగదంబ పేరుతో కొలుచుకుంటారు. అమ్మవారు స్వయంభూమూర్తి అని ఏకవీరికాదేవి, తుల్జాభవాని అమ్మవారు ఇద్దరూ కలిసి జగదాంబగా అవతరించారని అక్కడ స్థల పురాణం చెప్తుంది. ఏకవీరిక అమ్మవారు కానీ తుల్జాభవాని అమ్మవారు కానీ ఆదిశక్తి అవతారాలుగా చెప్పబడుతూ ఉంటారు. ఈ అమ్మవార్లు ఆవిర్భవించిన క్షేత్రాలు శక్తిపీఠాలుగా అలరాడుతున్నాయి, అందరికీ తెలిసిందే. అలాంటి అమ్మవార్ల ఏకరూపంగా ఆవిర్భవించిన జగదాంబని భక్తులు మహాశక్తిగా ఆరాధిస్తూ ఉంటారు. వందల సంవత్సరాలుగా ఈ తల్లి ఎంతోమందికి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించిందని చెప్తారు. గర్భాలయంలో అమ్మవారి మూర్తి పరిమాణం రీత్యా చిన్నదిగా కనిపిస్తుంది. తలభాగం కాస్త పెద్దదిగా ఉంటుంది ఈ జగదాంబ ఆలయంలో. మిగతా అవయవాలు చిన్నవిగా కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే ఈ అమ్మవారిని గ్రామ దేవతగా ఆరాధిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అమ్మవారికి మనసులో కోరికలను మనవి చేసుకొని కానుకలు సమర్పిస్తారు. ఈ క్షేత్రం అమ్మవారి గర్భాలయం నుంచి చాలా పెద్ద సొరంగ మార్గం ఉంది అని చెప్తారు. ఈ సొరంగ మార్గం గురించి ఎన్నో ఆసక్తికరమైన కథనాలు కూడా అనేక ఉన్నాయని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సిందే, మిగతా విషయాలు తెలియవన్నమాట. అన్నిటికంటే విశేషం ఏంటంటే ఇక్కడ ఈ అమ్మవారి ప్రతిమ ఏడాదికి పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను కూడా చూపిస్తారట అక్కడ. మహామహిమాన్వితమైనటువంటి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాద బలం వలన సకల శుభాలు చేకూరుతాయి. ఏకవీరికాదేవిని రేణుకామాతగా చెప్పుకుంటున్నాం కదా, ఆ రేణుకామాత రేణుకా ఎల్లమ్మ అని కూడా చెప్తారనమాట. ఆ తల్లి చరిత్రను తెలుసుకుంటే భారతదేశం గొప్ప పుణ్యభూమి. ఎందరో దేవతలకు జన్మస్థలంగా ప్రసిద్ధిగాంచిన ఈ నేలలో విష్ణుమూర్తి యొక్క దశావతారాలు పుట్టాయి. అలాగే షట్చక్రవర్తులుగా పేరుగాంచినటువంటి హరిశ్చంద్రులు ఈ నేలపైనే జన్మ పొందారు. పంచకన్యలైనటువంటి సీత, ద్రౌపది, మండోదరి, తార, అహల్యన్ కన్న నేల కూడా ఇదే. ఇటువంటి భారతదేశమందు
యాగ యజ్ఞ ఫలాలుగా ఎందరో దేవతలు జన్మించారు. అలా జన్మించి అందరికీ ఆదర్శప్రాయంగా మారి అందరి పాలిట దైవంగా పరిగణించబడుతున్న వారిలో రేణుకా ఎల్లమ్మ ఒకరు. రేణుకాదేవిని వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పిలుస్తారు. ఒగ్గు కథ ప్రకారం సృష్టికి పూర్వం త్రిమూర్తులను సృష్టించి పసిపాపలుగా ఆడించినందున తనని జగదంబ అని పిలుస్తారు. ఎల్లరకు అమ్మ కనుక ఎల్లమ్మ అని, ఊరికి ఎల్లల్లో ఉండటం వలన ఎల్లారమ్మ అని, అంటే ఎల్లలు అంటే సరిహద్దు, బోర్డర్ అన్నమాట. చండాల వాటికలో ఉద్భవించినందున మాతంగి అని, లజ్జాగౌరి అని, క్షేమంకరి మాత అని, కుంకుడి చెట్టు కింద వెలేయటం వలన కుంకుళ్ళమ్మ అని. ఈ కుంకుళ్ళమ్మ ద్వారకా తిరుమల దగ్గర ఉంది. ఆటలమ్మ, మసూచి వంటి వ్యాధుల నివారణ చేయటం వలన మారెమ్మ అని, పోచమ్మ అని, ముత్యాలమ్మ అని, ఇలా వివిధ పేర్లతో కొనియాడతారు భక్తులు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవేరి సాక్షాత్తు శివుని స్వరూపమైన జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు. త్రికాల జ్ఞాని, త్రినేత్రుడు అయినటువంటి జమదగ్ని భార్య అయిన రేణుకాదేవి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క ప్రతిరూపంగా కొలుస్తారు జనులు. జమదగ్ని మహర్షికి అగ్ని మీద, రేణుకాదేవికి నీటి మీద నియంత్రణ శక్తి ఉందన్నమాట. ఈ విధంగా ఆ తల్లి వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో అంటే మలేషియా, థాయిలాండ్, నేపాల్, సింగపూర్ దేశాల్లో కూడా ఆ తల్లి అత్యంత వైభవపేతంగా పూజించబడుతోందన్నమాట. అయితే ఆ దేవేరి యొక్క సాధన అత్యంత మహిమాన్వితమైంది. తాంత్రికము, శాక్తేయము మొదలగు విద్యల్లో అమ్మ యొక్క విద్య చాలా ఫలదాయకం. ఈ రేణుకామాత విద్య కోరిన వారికి కొంగు బంగారంగా కామధేనువుని సైతం తన వద్ద కలిగిన కల్పతల్లి కరుణామయి. ఎందుకంటే జమదగ్ని మహర్షి దగ్గరే ఉంది కదా కామధేనువు, నందిని ధేనువు. అందుకని కోరిన వారికి కొంగు బంగారంగా కామధేనువుని సైతం తన వద్ద కలిగినటువంటి కల్పవల్లి కరుణామయి. సరే, ఈ జమదగ్ని ఎవరు అంటే, ఈ జమదగ్ని ఎలా జన్మించారు? ఈ కథలన్నీ కూడా అందరికీ తెలుసున్న కథే. ఆయన వివాహం చేసుకోవడం రేణుకాదేవి ఆయన ఆశ్రమంలో కొంతకాలం ఉండి ఆయనకు పరిచర్యలు చేసి మెప్పించి ఆయన మెప్పుని పొంది ఆయన్ని వివాహం చేసుకోవడము, ఇవన్నీ ఈ కథ అంతా. ఆయనకు 4 పుత్రులు పుట్టడం, అందులో పరశురాముడు ఆఖరివాడు. పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లి యొక్క శిరస్సును ఖండించడం, మళ్ళీ ఆయన అనుగ్రహించి తండ్రి వరాలిస్తే అది మళ్ళీ తిరిగి తల్లిని బతికించుకోవడం. ఈ కథ అంతా కూడా స్థూలమైన కథ, అందరికీ తెలుసున్నదే. అయితే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ తల్లిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇందులో మనకి ఆ తల్లిని ఎలా కొలుచుకుంటున్నారు, జానపదులు ఎలా కొలుస్తున్నారు, పౌరాణికలను ఎలా చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఇది సూర్యుడికి శాపం కూడా ఉందిట ఈ రేణుకాదేవి కథలో. ఎందుకంటే ఆ రేణుకాదేవి నీటి మీద, భూమి మీద ఆ శక్తి కలిగి ఉంటుంది కదా. శక్తి కలిగి ఉండటం వల్ల ఆ తల్లి ఆ కుండని, ఇసుక రేణువులతో కుండని చేస్తూ ఉంటుంది కదా. వాళ్ళు వివాహం అయిన తర్వాత, జమదగ్ని మహర్షి రేణుకాదేవి వివాహం అయిన తర్వాత ఈ దాంపత్య జీవితం గడపడానికి గృహస్థాశ్రమం స్వీకరించి వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఈ మన అలంపూరు సంస్థానం దగ్గరికి వచ్చి అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ దంపతులిద్దరూ అలంపురలో శక్తిపీఠంలో ఉన్న జోగులాంబాదేవిని, బాలబ్రహ్మేశ్వర స్వామిని, నవబ్రహ్మలను కొలుస్తూ దేవి ఆశీర్వాదం వలన దాంపత్య జీవితం సజావుగా గడుపుతూ ఉంటారు. రేణుకాదేవి రోజు ప్రాతకాలాన్ని లేచి మలప్రభా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్న ఇసుకతో కుండలు చేసి వాటిని నీటితో నింపి తలపై ఆదిశేషుణ్ణి చుట్టగా చుట్టి కుండలతో నీళ్లు తీసుకుని వెళ్తూ ఉండేది. ఆ నీటిని భర్త యొక్క యాగానికి ఉపయోగించేది. ఇసుక రేణువులతో కుండలను చేయగలదు అంటే దానికి ఎంతో తపోనిష్ట ఉండాలి. భర్త యొక్క గౌరవం, భగవంతుని యందు భక్తి, తపోనిష్ట కలిగిన వారు అసాధ్య పనులని కూడా సుసాధ్యం చేయగలరు. కనుక వాళ్ళను పతివ్రత శిరోమణులు అంటారు. ఈ కథనం ప్రకారం ఇసుక రేణువుల నుండి ఆకృతులను చేయగల దేవత కనుక రేణుక అనే నామం వచ్చింది అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే ఒకానొకప్పుడు ఈ జమదగ్ని మహర్షి రేణుకాదేవి సమేతంగా అరణ్య మార్గాన్ని వెడుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా పూర్తిగా నిర్మానుష్యమై ఉండటంతో జమదగ్ని ముని రేణుకాదేవి యందు కోరిక కలిగి నిర్మానుష్య ప్రాంతమే కదా అనుకుని సూర్యభగవానుడి ఎదుట
ఆ తల్లితో కలవడానికి ఏర్పాటు చేసుకుంటాడు. కాకపోతే ఈ ముని ధర్మాలు మరిచి రేణుకాదేవితో రతి జరపడం సరి అయినది కాదు అని ఆ తల్లి చెప్పినా కూడా ఆయన వినడు. అప్పుడు ఆ సూర్యదేవుడు ఒక వృద్ధుని రూపంలో వచ్చి జమదగ్ని యొక్క అపరాధాన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు నగ్నంగా ఉన్న వాళ్ళిద్దరూ సిగ్గుపడి తమను విసిగించినందుకు ఆ వృద్ధ దేవుణ్ణి శపిస్తారు. సూర్యదేవుడిని గుర్తించకుండా జమదగ్ని శపిస్తాడు. నువ్వు రాహు కేతువుల వలన గ్రహణ పీడను అనుభవిస్తావు అని శపిస్తాడు. దానికి కలత చెందినటువంటి సూర్యభగవానుడు నువ్వు కూడా ఒక క్షత్రియుని చేతిలో అవమాన మరణం పొంది మరణిస్తావు అని శపిస్తాడు. అలా ఇద్దరు ఒకరినొకళ్ళు శపించుకుంటారు. వారిద్దరి వద్దకు అలా శపించుకుంటున్న వాళ్ళ దగ్గరకు బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళని శాంతపరిచి సూర్యుని యొక్క గ్రహబాధను సంవత్సరానికి ఒకసారిగా అవమానం అంటూ ఎరుగని మునీంద్రుడైన జమదగ్నికి సాధారణ మరణముగా ఆ శాప తీవ్రతను మారుస్తాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత ఆయనకి 9 సంతానం పుడతారు. ఆ నలుగురు ఎవరంటే 9 సంతానం వసు, విశ్వావసు, బృహద్భాను, బృహత్కణ్వుడు అని 9 పుడతారు. ఈ తపస్సు ద్వారా కన్న పుత్రుడు పరశురాముడు. ఆయన 5వ వాడనమాట. భృగువంశ సంజాతుడు కనుక ఆయన్ని భార్గవుడు అని చెప్పి అంటారు. అదనమాట. ఆ విధంగా ఆయనకి 5 కొడుకులు అనమాట. ఒక్కొక్క చోట మొత్తం కలిపి 9 చెప్తారు. అలాగే చెబుతారనమాట. అయితే మరి ఈ పరశురాముణ్ణి కన్న తల్లి కదా ఆవిడ రేణుకాదేవి. ఆ పరశురాముని అవతార రహస్యం ఏంటి అంటే కనుక పూర్వం లోక కళ్యాణార్థం నారద మునీంద్రులు త్రిలోక సంచారం చేస్తూ వైకుంఠానికి వచ్చి లక్ష్మీ సమేతుడైనటువంటి లక్ష్మీనారాయణ చూసి నారదులు విష్ణు చేసిన రాక్షస సంహారాల గురించి పొగుడుతూ ఉంటాడు. ఈ సమస్త లోకాలన్నీ మీరు చేయటం వల్లే, మీరు కాపాడటం వల్లే అన్ని లోకాలు కూడా ఎంతో సుఖంగా ఉంటున్నాయి, అతలాకుతలం అయిపోయేవి మీరు లేకపోతే అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. అది విన్నటువంటి విష్ణు చక్రం ఆహా ఈ మునీంద్రుడు విష్ణువుని తెగ పొగిడేస్తున్నాడు, ఆ రాక్షస సంహారాలన్నీ తన ఆయుధమైనటువంటి నన్ను ఉపయోగించే కదా చేసేది, అటువంటి శక్తి కల నన్ను పక్కన ఉంచుకునే నారాయణ ఒక్కడనే పొగుడుతున్నాడని కోపంతో విష్ణువుతో వాగ్వాదానికి దిగుతాడు చక్రం. నారాయణుడు ఎలా అయినా సరే అతని అహంకారం అణచాలి అని చెప్పి ఏం చేస్తాడో ఆ చక్రానికి బుద్ధి చెప్పాలని భావించి చక్రంతో ఇలా అంటాడు, అయితే నేను విను, రానున్న కృతయుగంలో అంటే చక్రం ఉపయోగించే కదా రాక్షస సంహారం చేశాడు, అయితే ఈసారి నిన్ను ఉపయోగించకుండా నేను చేస్తాను అని చెప్తాడు. ఎలా చేస్తాడు? రానున్న కృతయుగంలో నేను ఒక మునీంద్రుని ఇంట జన్మిస్తాను, నువ్వు ఒక క్షత్రియ వంశంన కార్తవీర్యార్జునుడిగా జన్మిస్తావు. అహంకార గర్వంతో విర్రవీగుతున్నటువంటి నిన్ను రేణుకాదేవి గర్భనందు నేను పుట్టి నిన్ను అంతమొందించడానికి పరశురాముడిగా అవతరించి నీ చక్రరూప సహాయం లేకుండా నిన్ను అంతమొందిస్తాను అంటాడు విష్ణువు. ఆ విధంగా చెప్పిన తర్వాత సరే అని చక్రం శాంతపడి యథాస్థితికి చేరుకుంటుంది. మునీంద్రులు అంటే నారద మునీంద్రులు, స్వామి మీ అంత శక్తిపరులు సామాన్య మునుల కడుపున జన్మించుట అంత శ్రేయస్కరం కాదు అని అనుమానం వ్యక్తపరుస్తాడు. అప్పుడు నారాయణుడు, నేను జన్మించబోయే తల్లిదండ్రులు సాక్షాత్తు యావత్ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. రేణుకాదేవి ఆదిశక్తి అంశ, జమదగ్ని ఆ శివాంశ అని చెప్పి నారదుల వారికి విన్నవిస్తాడనమాట. ఆ తర్వాత ఈ విధంగా జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఆయన వీళ్ళకి వివాహం అవ్వడం, ఆ తల్లి నదికి వెళ్ళి నీళ్లు తేవడానికి వెడితే మా గంధర్వుల్ని చూసి మనసు చలించి రావడంతో ఆ కుండతో నీళ్లు తేలేకపోవడానికి ఆలస్యం అవ్వడంతో ఆయన అన్నీ తెలుసుకుని, నువ్వు పాపాత్మురాలివి, వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత కూడా నువ్వు కాముని మదియందు ఉంచుకున్నావు, అందుకని ఆయన శపిస్తాడు. ఒక కథలో ఆ విధంగా వచ్చినటువంటి రేణుకాదేవిని జమదగ్ని ఆ సర్వం దివ్యదృష్టితో తెలుసుకుని ఆ రేణుకాదేవి ఆశ్రమానికి రాగానే ఆలస్యానికి కారణం గ్రహించి, నువ్వు వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత కూడా కాముణ్ణి మనసులో ఉంచుకున్నావు, అందువల్ల నువ్వు భయంకరమైనటువంటి అంటువ్యాధి వచ్చి శాప విమోచనం లేక పంచభూతాల కరుణ లేక తారాస్థాయి బాధను అనుభవించుగాక అని శపిస్తాడు. అప్పుడు జమదగ్ని మహర్షిని, ఇంత చిన్న
తప్పుగా అంత పెద్ద శిక్ష వేస్తారా? నేను భర్తనే కదా ఊహించుకుంది, పరపురుషుని కాదు కదా అని చెప్పి ఎంతో వేడుకుంటుంది. వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత భర్త కూడా పరపురుషుడి కిందే లెక్క. అయినా కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు. శపించి పంపించేస్తాడు జమదగ్ని. ఎంత ప్రాధేయపడినా కరుణించడు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని పూజిస్తే శివలింగం మాయమైపోతుంది. అది చూసి బాధపడినటువంటి ఆ రేణుకా తల్లి అరణ్య మార్గంలో వెడుతూ ఉంటుంది. ఎంతో మిక్కిలి బాధతో ఆశ్రమం విడిచి కీకారణ్యమైనటువంటి ఆ నల్లమల అటవీ ప్రాంతంలో వెడుతూ ఉంటుంది ఆ తల్లి. ఇంతలో రేణుకాసురునికి, అంటే ఆ రేణుకామాత యొక్క తండ్రికి స్వప్నంలో కూతురు ఏదో ఆపదలో ఉందని తెలిసి గబగబా ఆశ్రమానికి బయలుదేరతాడు. ఆశ్రమానికి వచ్చే దారిలో శాపగ్రస్తురాలైనటువంటి ఈ రేణుక వాళ్ళకి ఎదురైతే ఆ రేణుక సంతోషంతో ఎదురుకుండా తండ్రి వస్తున్నాడని తండ్రి దగ్గరికి వెడుతుంది. వెడితే కానీ భయంకరమైన కుష్ఠవ్యాధితో ఉన్నందువల్ల తండ్రి పాపం ఆమెను గుర్తించడనమాట. ఎవరో రోగిష్టి అని చేదరించుకుంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఈ కర్ణాటక ప్రాంతంలో సౌంధతి ఆశ్రమంలోకి అడుగు పెడుతుంది ఆ తల్లి. ఆ తల్లి ఆ సౌందతి సంస్థానంలో అడుగు పెడుతుంది. అప్పటి వరకు కరువు కాటకాలతో పంటలు లేక అలమటిస్తున్నటువంటి ఆ రాజ్యం ఈ తల్లి అడుగు పెట్టగానే వర్షం కుంభవృష్టిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అప్పుడు రేణుకాదేవిని ఒక నిమ్నజాతి స్త్రీ చేరదీసి అమ్మవారికి సపర్యలు చేస్తూ ఉంటుంది. కానీ ఆ దాసి అమ్మవారికి ఎన్ని సపర్యలు చేసినా అవి అమ్మవారి నోటి దాకా వెళ్ళి మాయమైపోతూ ఉంటాయి. ఆకలి బాధతో దాహంతో గొంతు ఎండిపోతూ అల్లాడిపోతున్నటువంటి ఆ తల్లిని ఎలాగైనా శాప విమోచనం పొందాలని భావించి అటవీ ప్రాంతంలో తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటుంది. అలా ఉండగా మార్గమధ్యంలో ఏకనాథ్ జోగానాథ్ అనే ఇద్దరు సాధువులు అమ్మవారికి కనబడి ఆమె జమదగ్ని పత్ని రేణుక అని తెలుసుకుని శాపకారణం తెలుసుకుంటారు. మిక్కిలి దాహంతో ఉన్నాను, తనకి నీరు కావాలి అని రేణుకాదేవి వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు జాలి కలిగి వాళ్ళే ఆ సాధువులు తమ వద్ద ఉన్నటువంటి మరచెంబులో నుండి నీళ్లు తీసిస్తే ఆ జలం కూడా మాయమైపోతుంది. జమదగ్ని అంత సప్తర్షుల వారి శాప విమోచనం చేయగల శక్తి మాకు లేదు అని చెప్పి ఆ తల్లిని వాళ్ళ ఆశ్రమంలోని గురువు దగ్గరికి తీసుకెళ్ళి అప్పగిస్తారు. సాక్షాత్తు ఆదిశక్తి మానవ రూపంలో ఇలా కష్టాల వలయంలో ఉందని గ్రహించిన ఆ గురువు ఆమెను ఎలా అయినా కాపాడాలని ఆయన మార్గం కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు పరమశివుడు కనిపించి నేను ఇక్కడ గంగా సమేతుడినై ఉన్నాను అని అక్కడ తనని మనసా వాచ కొలిచి సత్యాన తన నైవేద్యం వండి దానికి గంగలో స్నానం చేసినట్లయితే అది సత్యాన నైవేద్యం వండి కొలిచి, అంటే ఆ నైవేద్యం పెట్టి ఆ గంగలో స్నానం చేస్తే పవిత్రాలై శాప విమోచనం పొందుతుంది అని చెప్తాడు. అప్పుడు రేణుక త్వరితగతిన పరుగును వెళ్ళి ఆ శంకరుని ఆరాధించి గంగలోకి దిగ్గానే ఆ గంగ కూడా అదృశ్యమైపోతుంది. అప్పుడు రేణుక ప్రాణత్యాగానికి ప్రయత్నిస్తే శంకరుడు ఆ భక్తికి మెచ్చుకొని గంగని ప్రసాదించి రేణుకని శాప విముక్తురాల్ని చేస్తాడు. ఈ శాప విమోచనం అయిన తర్వాత ఆ తల్లి సంతోషంతో భర్తని దగ్గరికి వచ్చి భర్తను కలవాలని చెప్పి వస్తుంది. అయినా కూడా ఆయన అనుగ్రహించడు జమదగ్ని మహర్షి. అలాగా ఆయన యొక్క దయని పొందాలి అని చెప్పి ఎంత ఆనందంగా వస్తుందో ప్రయత్నిస్తుందో అప్పుడు జమదగ్ని ఏం చేస్తాడు, అది అనుగ్రహించకుండా కోపంతో పుత్రులను పిలిచి ఇట్లాంటి పాపి ఉండటం వీల్లేదు అని చెప్పి ఇక్కడి నుండి పంపించివేయండి, లేకపోతే ఆగ్రహ జ్వాలలో భస్మం చేస్తానంటాడు. అప్పుడు మీ చేతుల్లో చనిపోవడం కన్నా అదృష్టం ఉండదు అని చెప్పి ఆ తల్లి అంటుంది. జమదగ్ని అప్పుడు కూడా అపవిత్రాలైనటువంటి నిన్ను నా అగ్నిజ్వాలు కూడా తాగటానికి వీల్లేదు అని చెప్పి శిరచ్ఛేదనే మార్గం అని కొడుకులను పిలిచి ఖండించమంటాడు. మిగతా ముగ్గురు చేయమంటారు. ఆఖరికి ఆ పరశురాముడు చేస్తాడు. ఎందుకని? ఆయన జమదగ్ని యొక్క శక్తి తెలుసు ఆయనకి, పరశురాముడికి తన తల్లి ఆదిశక్తి అని ఆయనకి తెలుసు. అందువల్ల ఎలా అయినా తన తల్లి అతని యొక్క తపశక్తితో తన తల్లిని బతికించుకోగలను అన్న నమ్మకంతో తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా జవదాటకుండా తండ్రి చెప్పిన పని చేస్తాడు. గొడ్డలతోటి రేణుక తలని నరికేస్తాడు. ఆ రేణుక యొక్క తల ఉగ్రరూపం దాల్చి అనేక రూపాలుగా మారి వివిధ ప్రాంతాల్లో పడుతుంది. అలంపూర్ సంస్థానంలో ఉన్న ఉండవల్లి ప్రదేశంలో చండాల వాటికేందు అమ్మవారి శిరస్సు పడుతుంది. దాన్ని ఆదిశక్తి శిరస్సుగా గుర్తించినటువంటి వాళ్ళు దాన్ని తాకి పూజలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తండ్రి అతను చేసిన దానికి మెచ్చుకొని వరాలు కోరుకోమంటే 3 వరాలు కోరుకుంటాడు పరశురాముడు. ఒకటి, ఇంతటి ఘోరం జరగటానికి కారణమైనటువంటి
ఆగ్రహాన్ని క్రోధాన్ని వదిలేయమంటాడు. అప్పుడు ఆయనలో నుంచి ఆ క్రోధం ఒక తేజో రూపంలో బయటకు వచ్చేసి సెలవు స్వామి అని వెళ్ళిపోతుంది. రెండో కోరిక, రెండో వరం అన్నదమ్ముల్ని బతికించమంటాడు. వాళ్ళు బతికిస్తారు. తర్వాత తల్లిని కూడా బతికించమని చెప్తాడనమాట. ఆ విధంగా తల్లి తిరిగి పునర్జీవితురాలు అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ మాహూర్ రాష్ట్రంలో బాగా గొప్పగా చెప్పుకోదగినవి ఏంటి అంటే దత్తాత్రేయుల వారి ఆలయం. ఆలయంలో ఈ దత్తాత్రేయుల వారు ఇక్కడే జన్మించారు అని చెప్పి కథనం కదా మనకి గురు చరిత్రలో కూడా, దత్తాత్రేయ చరిత్రలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అది ఆయన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి అవతరించినటువంటి దత్తాత్రేయుడు. ఆయన నిత్యం ఆయన చేసేటటువంటి ఆయన విధానం ఏమిటి, రోజు ఆయన ఏమేం పనులు చేస్తాడు అంటే దానికి ఒక మనకి దత్తాత్రేయ చరిత్రలోనే చెప్తారు. ఆయన ప్రతిరోజు ఆయన విధానం ఏమిటి అని చెప్పి ఏం చేస్తారట. ఇప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామి వారు నిర్గుణ పరబ్రహ్మ తత్వంతో సహ్యాద్రిపై నివాసం ఉంటున్నారు. ప్రతి నిత్యం ఈయన ఏం చేస్తాడు, ఆయన నిత్యకృత్యులు ఏంటి అంటే ప్రతి నిత్యం రాత్రి సమయంలో మాహూకి గడ్లో శయనిస్తారట. ఉదయం కాశీక్షేత్రంలో గంగానదిలో స్నానం ఆచరిస్తారు. గాన్గాపూర్లో ధ్యానం చేసి, కురుక్షేత్రంలో ఆచమనం చేసి, గాన్గాపూర్లో మాధ్యాహ్నికం చేసి, ధూతపాపేశ్వరంలో భస్మధారణ చేసి, కర్ణాటకంలో సంధ్యావందనం ఆచరించి, కొల్హాపూర్లో భిక్ష చేసి, పండరీపురంలో తిలకధారణ చేసి, తుంగభద్రలో జలపానం చేసి, బదరీనారాయణంలో శ్రవణం చేసి, గిర్నార్లో విశ్రాంతి తీసుకుని సాయం సంధ్యావందనాన్ని పశ్చిమ సముద్ర తీరంలో చేస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. స్వామి నిరంతరం సంచరిస్తూ ధరిత్రిపై ప్రతి అణువును వారి పాదస్పర్శతో పునీతం చేస్తున్నారు. దత్త అని స్మరించిన మాత్రంలోనే కోరిన కోరికలు ఈడేర్చునని దత్తస్వామి భక్తుల చరిత్రలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. దత్త అని పిలిస్తే చాలట ఆయన వచ్చి కరుణిస్తారు. అత్రి అనసూయుల పుత్రుడు అనమాట ఆయన. దత్తుని దినచర్య అదంతా. ఆ విధంగా ఆయన దినచర్య ఉంటుంది. అక్కడ చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశం అదే. ఈ జానపదుల ఇష్టదేవత రేణుకా ఎల్లమ్మ. ఈ తల్లి రేణుకా ఎల్లమ్మ జానపదుల ఇష్టదేవత కదా. గ్రామాన కూడా పలు పేర్లతో కొలువబడుతూ ఉంటుంది. వైష్ణవంలో పరశురాముని తల్లిగా, శాక్తేయంలో పరాశక్తి సమరూపమైనటువంటి చిన్నమస్తగా, శైవంలో పార్వతీ స్వరూపంగా ఆమె ఎల్లరికూ అమ్మ. అందుకే జానపదులు ఎల్లమ్మ అని భజిస్తారు. జమదగ్ని పత్ని రేణుక జానపదుల యొక్క కులదేవత. వారి పాలిట ఆమె దురావతారం. ఆమెనే అమ్మలగన్న అమ్మ, ఆమె ముగురమ్మల మూలపుటమ్మ. పోతన వంటి భక్త కవులు ఛందస్సులో తల్లి నుతులు రాస్తే ఆవిడ్ని స్తుతిస్తే, జానపదులు మాత్రం అమ్మ అన్న చిన్న పదంతో పరాశక్తిని సొంతం చేసుకున్నారు. అమ్మ అన్న ఈ చిన్న పదంలోనే భక్తునికి భగవతికి ఉన్న దూరం తొలగిపోతుంది అని చెప్పి చెప్తారనమాట. అలాగే అయితే ఇక్కడ ఈ జానపదులు ఆ తల్లిని ఎన్నో రకాలుగా ప్రతి గ్రామంలో, ప్రతి క్షేత్రంలో, ప్రతి ప్రాంతంలో కూడా రేణుకా ఎల్లమ్మగా ఆ తల్లి ఎంతో విశిష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ తల్లి అందరి చేత పూజలు అందుకుంటూ ఉంది. ఇక్కడ ఇంకా చూడవలసినవి దేవదేవేశ్వర మందిరం ముఖ్యమైనది, ఏకవీరాదేవి ఆలయం. చాలామంది ఆధ్యాత్మికవేత్తల ప్రకారం హీవర్లో ఉన్న ఏకవీరాదేవినే అసలైన శక్తిపీఠం అని అభిప్రాయపడతారు. ఇంకా రేణుకామాత ఆలయం, ఈ ఆలయం కూడా శక్తిపీఠమే. ఇక్కడ ప్రధాన దేవాలయం రేణుకామాత ఆలయం. ఇక్కడ ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారికి సుపారీని ప్రసాదంగా పెడతారు. సుపారీ అంటే తెలుసు కదా, తాంబూలం. తర్వాత పరశురామ మందిరం. ఈ పరశురామునికి పరశురామ అవతారం వచ్చింది కదా, ఏ విధంగా వచ్చిందో కథ తెలుసుకున్నాం కదా. ఆయన జన్మించిన వెంటనే పరశురాముల వారు భృగువంశ సంజాతుడుగా ఆయన జన్మిస్తాడు కదా. తపస్సు ద్వారా రేణుకామాత కన్నా పుత్రుడు పరశురాముడు, భార్గవుడు. ఈయన బాల్యంలోనే ఉపనయనం అవ్వగానే కైలాసగిరికి వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని, రత్నఖచితమైన ధనస్సును స్వీకరించాట. పాశుపత మహామంత్రాన్ని బ్రహ్మ ద్వారా ఉపదేశం పొందాడు, అదే పాశుపతాస్త్రం. గణపతి ద్వారా పరశువుని పొందాడు. ఆ తర్వాత
పరశురాముడయ్యాడు. అంత సిద్ధపురుషుడు పరశురాముడు. ఈ పరశురామునికే దత్తాత్రేయుడు బోధించినటువంటి బోధలన్నీ కూడా, అంటే పరశురాముని గురువు దత్తాత్రేయుడు, ఆ బోధలన్నీ కూడా త్రిపుర రహస్యం అనే పేరుతో అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తర్వాతది మాతృతీర్థం, తర్వాత దేవదేవేశ్వర మందిరం, మాహూర్ కోట. ఈ మాహూర్గఢ్ కోట చాలా చూడచక్కని ప్రదేశం. తర్వాతది మ్యూజియం, పాండవలెన్ని గుహలు, అంకేశ్వర్ శరభంగ ఆశ్రమాలు. ఒకప్పుడు ఇక్కడ శరభంగుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన సొరియాసిస్ అనే చర్మవ్యాధితో బాధపడేవాడు. అంతటి బాధలో కూడా ప్రదోష శివార్చన చేసేవాడు. ఆ వ్యాధితోనే సీతారాములను తన ఆశ్రమానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాడు. అతని ఆతిథ్యానికి మెచ్చి శ్రీరాముడు తన బాణంతో కొట్టగా అక్కడ ఒక ఉష్ణకుండం ఏర్పడగా అందులో స్నానం ఆచరించిన శరభంగుడికి ఆ చర్మం వ్యాధి తగ్గిపోతుంది. ఇప్పటికీ ఇక్కడ అనేక వ్యాధులను ఈ కుండంలో గల జలంతోనే తగ్గిస్తారట. ఈ ఉష్ణకుండంలో ఉన్నటువంటి నీరు ఎప్పుడూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా ఉండి నురుగులు కక్కుతూ పొగలతో ఉంటుంది. భక్తులు తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం అని కూడా చెప్తారు. శక్తి ఆరాధన చిన్నమస్త, ఇంద్రాణి, ఏకవీర, రేణుక, మాతంగి, ఎల్లమ్మ మొదలైన ఈ దేవతలందరి పరస్పర సంబంధం అన్నమాట శక్తి ఆరాధన. వివిధ ఆకారాల నుండి ఏర్పడిన దేవి ఆరాధన, అష్టాదశ శక్తిపీఠాల ప్రాముఖ్యం ఎంతో ఉంది. దక్షయజ్ఞంలో ఆత్మత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని భుజంపై ఉంచుకుని ఉగ్రతాండవం చేస్తున్న శివుని శాంతింపచేయటానికి ఆ శరీరంపై విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆమె శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడి అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. మాహురా గ్రామంలో సతీదేవి కుడి హస్తం పడిన చోటు కదా. ఆమెను ఏకవీరాదేవిగా వెలిసి పూజలు అందుకుంటోంది. ఈ తల్లిని ఏకవేణికాదేవిగా అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఏకవీర, రేణుక ఇదందరికీ జమదగ్ని, రేణుక కదా అందరికీ తెలిసినదే కదా. ఆ తల్లి నదికి వెళ్ళి కుండలు చేసి తీసుకురావడం, ఆదిశేషుని చుట్టగుదురుగా పెట్టుకొని రావడం, ఇవన్నీ తెలుసున్న కదే. అప్పుడు ఆయన ఆలస్యంగా వచ్చినప్పుడు పరశురాముడిని తల్లి యొక్క శిరశ్ఛేదనం చేయమని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు, పరశురాముడు తండ్రి ఆజ్ఞానుసారం ఖండిస్తే ఆ తల వెళ్ళి మాహురి గ్రామంలో ఏకవీరాదేవిలో లీనమైపోయిందని చెప్తారు. ఇప్పటికీ ఇక్కడ అనేక కథలు కేవలం అమ్మవారి శిరస్సు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఏకవీరాదేవి పేరిట శక్తి ఆరాధన రేణుక గాథ కంటే ముందుగానే భారతదేశంలో ఉందని తెలుస్తోంది. ఏ రోజుకి ఆ రోజు ఇసుక రేణువులతో చేసిన కుండతో నీరు తీసుకురావటం ఆమెకు అలవాటు కనుక ఆ తల్లి రేణుక అయింది. అప్పటి నుండి ఏకవీరాదేవిని రేణుకగా ఆరాధించడం ప్రారంభమైంది. అంటే ముందే శక్తిపీఠం వచ్చింది, ఆ తర్వాత ఈ రేణుక కథ చదవడంతో ఆ స్థలం యొక్క ప్రాచుర్యం పెరిగింది, మనకి బాగా తెలిసిందన్నమాట, అన్న వ్యవహారంలోకి వచ్చింది. అయితే ఈ ఏకవీరాదేవి ఆలయాల్లో మహారాష్ట్రలో పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో గుహల వద్ద ఉన్న ఆలయం కూడా చాలా ప్రసిద్ధి పొందింది. అక్కడ ఆమెను ఆయి ఏకవీరిగా కొలుచుకుంటారట. ఇక్కడ ఆ మాటకు ఏకైక వీరుడైన పరశురాముని తల్లిగా అర్థం చెప్తారు. ఆయి ఏకవీరిగా అంటే అర్థం అది. మొత్తం మీద రేణుకకు, ఏకవీరకు ఎన్నో చోట్ల అభేదమైనటువంటి ఆరాధన వ్యవహారం కనిపిస్తూ ఉంది. ఇంకా వివిధ క్షేత్రాల్లో రకరకాలుగా చెప్పుకుంటారు ఆ తల్లి గురించి. పరశురాముడు రేణుకాదేవి శిరస్సును ఖండించిన కథకు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటిగా 2-3 భిన్న కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఒక కథ ప్రకారం రేణుకాదేవి నది నుండి ఒట్టిచేలతో తిరిగి వచ్చేటప్పుడు ఆ సంగతిని దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నటువంటి జమదగ్ని ఆమె శిరస్సును ఖండించమని పరశురాముడిని కోరితే అతని ధనస్సు నుండి వెలువడిన బాణం రేణుక వెనుకగా వస్తున్నటువంటి మాతంగి శిరస్సును కూడా ఖండిస్తుంది. అంటే రేణుకా తల్లిని శిరస్సుతో పాటు మాతంగి శిరస్సును కూడా ఖండిస్తుంది. పరశురాముని కోరికపై జమదగ్ని ఆమెను పునర్జీవితురాలను చేయమని ఆదేశించినప్పుడు పరశురాముడు తొందరలో ఒకరి శిరస్సును మరొకరి శరీరానికి చేరుస్తాడు. జమదగ్ని రేణుక శిరస్సు ఉన్న స్త్రీని భారీగా స్వీకరిస్తే మాతంగి శిరస్సు ఉన్న స్త్రీ నిమ్న కులాలకు దేవతగా పూజలు అందుకుంటోంది. ఇది ఒక కథ. ఇంకో కథలో రేణుక పరశురాముడిని తప్పించుకోవడానికి మాదిగవాడలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక మాతంగి ఆమెను కౌగిలించుకుని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె శిరస్సు కూడా ఖండించబడుతుంది.
అలా ఖండించబడిన రేణుక శిరస్సుకు ఇబ్బడి ముబ్బడిగా అంటే ఎక్కువగా అనేక రకాల ప్రతిరూపాలు ఏర్పడి గ్రామ గ్రామాలకు వెళ్ళిపోతే గ్రామాల్లో కూడా ఆ తల్లి గ్రామ దేవతగా పూజలు అందుకుంటోంది. ఆ తల్లి మాతంగిగా అక్కడ పేరు పొందింది. ఇంకొక కథలో పచ్చికొండతో నీటిని తేలేదని రేణుకను జమదగ్ని ఆశ్రమం నుండి పంపించేస్తాడు. ఆమె శివుణ్ణి అర్చించి ధ్యానంలో కూర్చున్నప్పుడు తండ్రి ఆదేశం మీద పరశురాముడు ఆమె శిరస్సును ఖండిస్తాడు. ఆశ్చర్యంగా ఆమె శిరస్సు అసంఖ్యాక రూపాలను ధరించి అన్ని దిశలకు తరలిపోయి ఊరికొక దేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆమె కూడా మరణం పొందక సజీవురాలై ఉంటుంది. ఈ కథలన్నీ పరిశీలిస్తే ఒక విషయం మనకి తెలుస్తుంది. జమదగ్ని మహర్షికి శివుని గుణాలు ఉన్నాయి. ఈ కథలో అతని మాటను ధిక్కరించిన కుమారులను ఒక్క చూపుతో దహిస్తాడు. శివుడిలాగానే తొందరపాటు ఉన్నవాడు, మళ్ళీ శీఘ్రమే ప్రసన్నుడవుతాడు. జమదగ్ని శివుడైనప్పుడు రేణుక పార్వతి అవుతుంది. ఇక పరశురాముడు విష్ణు అవతారం అందరికీ తెలుసు. ఎన్నో పురాణ కథల్లో తొందరపాటుతో శివుడు చేసే పొరపాట్లను విష్ణు ఉపాయంతో సరిదిద్దుతూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. ఈ కథలో కూడా కోపావేశంలో ఉన్న శివావతారమైన జమదగ్ని బారి నుండి కుటుంబాన్ని అంతటినీ పరశురాముడు తన ఉపాయంతో రక్షించడాన్ని గమనించాలి. లయకారుడు తన పని తాను చేస్తే స్థితికారుడు తన పని తాను చేశాడు. ఖండిత శిరస్సు అనేక రూపాలు ధరించటం, ఆమె సజీవురాలై ఉండటం ఆమె నిర్దోషిత్వాన్ని సూచిస్తుంది. రేణుకామాత ఆరాధన అన్ని జాతుల్లో ప్రవేశించిన విధం ఈ కథలో మనకి తెలుస్తుంది. అలాగే దశమహావిద్యలు అంటే ఈ రేణుకాదేవినే మనం శాక్తేయంలో చిన్నమస్తాగా చెప్పుకుంటాం కదా. మనకి ఈ దశమహావిద్యలు గురించి దీని గురించి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని ఆయన రాసిన గ్రంథంలో ఏమని చెప్తాడు? రేణుకామాత ఆయనకి ప్రత్యక్షమైందిట, పిలిపించుకొని తన గురించి చెబుతుందిట ఆ మహామునికి, గణపతి మునికి. ఆయన వేదాలు ఉపనిషత్తుల నుండి దశమహావిద్యలకు సంబంధించిన మంత్రాలను స్తోత్రాలను ఉద్ధరించి చూపించాడు. ఆ దశమహావిద్యల్లో చిన్నమస్త ఆరోది, షష్ఠి అని కూడా వ్యవహారం. దశమహావిద్యల్లో ఆరోది కావటమే కాకుండా విష్ణు యొక్క 6వ అవతారమైన పరశురామ అవతారానికి వెనుక ఉన్న శక్తి కూడా ఆమె. పరశురాముని తల్లి యందు చిన్నమస్త ఆవిష్కృతమైంది అంటారు. ఈ రేణుకాదేవిని గణపతి ముని వేరొక కథగా చెప్తాడు. ఆ కథ ఆయన చెప్పిన కథ ఏంటి? కార్తవీర్యార్జునుడు జమదగ్ని కామధేనువుని కాకుండా రేణుకాదేవిని అపహరించాడని, పరశురాముని అతన్ని జయించి ఆమెను విడుదల చేశాడని, పరుల పంచన ఉన్న రేణుకా శిరస్సును ఖండించమని జమదగ్ని ఆజ్ఞాపించగా పరశురాముడు దాన్ని పాలించాడని ఆయన చెప్తాడు. ఈ గణపతి మహాముని కథ. ఈ గణపతి ముని వేదకాలం నాటి ఇంద్రుడు పురాణ కాలం నాటికి ఈశ్వరుడయ్యాడని చెప్పి ఇంద్రేశ్వరాభేద సూత్రాలను రచించాడు ఆయన. ఇంద్రాణి అంటే ఇంద్రుని భార్య. శివునికి శక్తికి ఉన్న బంధమే ఇంద్రునికి ఇంద్రానికి ఉంది. శివుని శక్తి శివాని అయితే ఇంద్రుని శక్తి ఇంద్రాణి. శక్తి లేక ఈశ్వరుడు ఎలా జడుడో ఇంద్రాణి లేక ఇంద్రుడు జడుడే. ఇంద్రాణియే వజ్రవైరోచని, ఆమె విద్యుద్రూపిణి, ఆ తల్లే చిన్నమస్త. అంటే వజ్రాయుధ రూపంలో ఇంద్రుడు ప్రయోగించేది ఆమె శక్తిని. చిన్నమస్తా మంత్రాన్ని రేణుకాదేవి సాధన చేసి ఉండవచ్చని, తన ఉపాసకురాలికి అన్యాయం జరిగినప్పుడు ఉపాసిత దేవత అయిన ఇంద్రాణి ఆమెలో ప్రవేశించి పునర్జీవితురాల్ని చేసి ఉండవచ్చని సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు చెప్తారు. అందువల్ల కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్లుగా ఇంద్రుడు ఈశ్వరుడు ఒక్కళ్ళే అయినప్పుడు జమదగ్ని మహర్షి ఇంద్రుడవుతాడు, ఇంద్రాణి రేణుక అవుతుంది. విద్యుద్రూపిణి అయిన ఇంద్రాణి చిన్నమస్తా ఒక్కరే. ఈ కారణం వలన చిన్నమస్తా సాధకులను వారి సాధన స్థితిలో ఉన్నప్పుడు స్పృశిస్తే విద్యుత్ స్పర్శ కలుగుతుంది అని చెప్తారు. ఆ తల్లి చిన్నమస్తా ఓ చేతిలో కత్తెరను అంటే వజ్రాయుధాన్ని, ఒక చేత స్వయంగా తనే ఖండించినటువంటి తన శిరస్సును ధరించి తన కంఠంలో వచ్చినటువంటి 3 రక్తధారల మధ్యధారను తానే తాగుతూ ఉంటే వర్ణిని డాకిని అనే చెలులు ఆమె పక్కన ఇరుపక్కల నిలబడి మిగిలిన 2 ధారలను తాగుతూ ఉంటారు. ఆమె దిగంబరి అయి రతిక్రీడలో ఉన్న రతి మన్మధులపై పదగట్టనం చేస్తూ నిలబడి ఉంటుంది. తాంత్రికులు పూజించే రూపం ఇది. ఇందులో ప్రతి వివరానికి కూడా ఒక నిగూఢ అర్థం ఉంది. చిన్నమస్తా తత్వాన్ని కూడా ఈ విధంగా చెప్పారు. ఆయన ఏమని చెప్పారు? గణపతి ముని ఆయన రచించిన ఉమాశాస్త్రంలో అమ్మవారి శక్తి మానవుల్లో ఎలా ప్రవేశిస్తుందో చెప్పారు. ఎలా ప్రవేశిస్తుందట? ఆకాశ మార్గాన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించిన శక్తి
సుషుమ్నా నాడి ద్వారా శరీరమంతా తేజోరూపాన వ్యాపిస్తుంది. ఆ శక్తి రాకపోకలకు నెలవైన మార్గాలు 2. అంటే సుషుమ్నా నాడికి ఇరువైపులా ఉన్నటువంటి ఇడా పింగళ, అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ శక్తి ఒక మార్గాన కిందకి దిగి మరో మార్గాన పైకి వెడుతుందని యోగశాస్త్రం చెప్తుంది. ఆ విషయమే ఆయన గణపతి మహాముని తెలియచేసినటువంటి విషయం. చిన్నమస్త ఖండిత గళం నుండి వెలువడే 3 ధారలు ఏంటి? 3 రక్తధారలు వెలువడతాయి అన్నాం కదా, అవేంటి? ఆ మూడు నాడుల్ని సూచిస్తాయి. జీవుని పుట్టుక తర్వాత మూసుకుపోయిన బ్రహ్మరంధ్రాన్ని తెరిస్తే కానీ దైవచేతన జాగృతం కాదు. తన శిరస్సును తానే ఖండించుకునే చిన్నమస్త రూపంలోని అంతరార్థం అదే అన్నమాట. యోగశాస్త్రం చెప్పే ఆజ్ఞాచక్రం 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం చిన్నమస్త సింహాసనం. ఆవిడక్కడ కూర్చుని ఉంటుంది. చిన్నమస్త విద్యుత్ రూపిణి. మానవ స్వరూపం ఏర్పడేటప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా ఈ విద్యుత్ శక్తి శరీరంలో ప్రవేశించి శరీరం అంతటా నాడుల ద్వారా వ్యాపిస్తుంది. ఆ శక్తే విద్యుత్ తరంగాల రూపాన ఇంద్రియ జ్ఞానాన్ని మానవులకు అందజేస్తుంది. మెదడు ఇచ్చే ఆదేశాలు విద్యుత్ తరంగ రూపాన ఉంటాయని ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది కదా, మనకి సైన్స్ కూడా చెప్తోంది. చిన్నమస్త అమిత వేగవతి. ఆమె చర్యలు ఎంతో స్పీడ్గా ఉంటాయి, త్వరితంగా ఉంటాయి. అందువల్ల ఆమెను ప్రచండ చండి అని కూడా వర్ణిస్తారు. ఇంకా సాహిత్యంలో ఏమని చెప్పారు? వల్లభరాయని క్రీడాభిరామం, ఆయన వల్లభరాయుడు అని ఆయన క్రీడాభిరామం రచించాడు. అందులో ఏకవీరాదేవి జాతర ప్రస్తావన కూడా ఉంది. ఆమెను మాహురమ్మను, ఆదిశక్తిని, రేణుకను ఒక్కలాగే, అంటే ఒక్కళ్ళే అని చెప్పి వ్యవహరిస్తారు. వాళ్ళ పద్యాల ద్వారా ఏమని వర్ణించారు? నిత్య కళ్యాణి కలికుల నీలవేణికి, ఆదిశక్తికి, వేదాంత సారకు, ఏకవీరకు, పూర్ణ రాకేందుముఖికి, అఖిల జననికి సాష్టాంగం అనుదినంబు అని చెప్పి వర్ణించారు వాళ్ళు. ఈ పద్యాల్లో వాళ్ళు ఏమని చెప్పారు? ఏకవీరకు, రేణుకాది దేవతలకు అభేదం కాకుండా కార్తవీర్యార్జున్య వంశమైనటువంటి హైహై వంశంపై ఆమె తన పగను చెల్లించుకోవడం కూడా గమనించవచ్చు. రేణుకను కార్తవీర్యార్జునుడు అపహరించాడు అని చెప్పి ఆయన గణపతి ముందు చెప్పారు కదా, దానికి ఇది సామ్యం అన్నమాట. వీళ్ళు కూడా క్రీడాభిరామంలో కూడా అలాగే చెప్పారు. అపహరించాడని పరశురాముడు ఆమెకు విముక్తి కలిగించాడు అని చెప్పి కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్టే క్రీడాభిరామంలో కూడా చెప్పారు. అయితే ఇంకా వాళ్ళిద్దరికీ అభేదం కదా. ఇంకా వీళ్ళు ఏమని చెప్తున్నారు? హ్రీంకార రూపిణి అని, ఆదిశక్తి అని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ ఏకవీరారాధన ప్రాచీన తెలుగు సాహిత్యంలో కూడా ప్రస్తావించారు. ఈ జానపద కథలు ఏకవీర గురించి ఎన్నో రకాలుగా చెప్పారు. ఈ జానపద కథల మూలాలను తెలుసుకోవటం, అవి ఎప్పటివి అంటే ఏ కాలం నాటివి అని అంచనా వేయటం మనకు కష్టసాధ్యం. కానీ ఏకవీర ఆరాధన జానపద సాహిత్యంలో చాలా విశేషంగా ఉంది. రేణుక ఎల్లమ్మ, మాహురమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాతంగి, అంకమ్మ మొదలైన పేర్లన్నీ ఏకవీరాదేవికి పర్యాయపదంగా ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ఎన్నో కథలున్నాయి. శక్తి ఆరాధన నిరసించినటువంటి కాకతీయ రాజు ప్రతాపరుద్రునిపై అలిగి ఏకవీరాదేవి ఢిల్లీకి చేరి అక్కడున్న పాదుషాకి శక్తినిచ్చి ప్రతాపరుద్రుని జయించేందుకు దోహదం చేసింది అని చెప్పే కథ కూడా ఉంది. ఈ రేణుక ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని 3 కళ్ళతో తీర్చిదిద్దుతారు. ఉత్సవ విగ్రహాన్ని పంచలోహాలతో చేస్తారు. సాధారణంగా ఊరి చివరిలో వేప చెట్టు కింద గుడి ఉంటుంది. ఆ అమ్మవారిని అన్ని కులాల వారు ఆరాధిస్తారు. ఈడిగా, చాకలి, మాదిగా, బ్రాహ్మణ కులాలు అందరూ కూడా అమ్మవారి జాతరలో తమ తమ పాత్రలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బైండవాండ్లు ఎల్లమ్మ పాటలు పాడతారు. అలాగే బెస్తవాళ్ళకి ప్రియమైన దేవత, గ్రామరక్షక దేవతగా ఆమె పూజలు అందుకుంటోంది. ప్రతి గ్రామ శివారులో మర్రి లేక వేప చెట్టు కింద ఉన్న పుట్ట, ఆ పుట్టను ఆనుకుని ఎల్లమ్మ దేవత విగ్రహం, ఆ విగ్రహానికి ఒక గుడి ఏర్పాటై ఉంటాయి. అందరూ చూస్తూనే ఉంటారు కదా, అలా ఉంటుంది ఇక్కడ ప్రతి చోట. అవి గ్రామాన్ని రక్షిస్తూ నిలిచి ఉండటం దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. ఎల్లల్లో నిలిచే అమ్మ ఎల్లమ్మ. ఎన్నో చోట్ల ఆమెను రేణుక ఎల్లమ్మ అనే పేరు కొలుస్తూ ఉంటారు. చాలా చోట్ల అమ్మవారి శిరస్సు మాత్రమే ఉండటం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆరాధనకు వెనక గల ఉద్దేశాన్ని చెప్పేటటువంటి జానపద కథ ఇంకొకటి ఉందిటండి. అదేంటంటే పాము పుట్ట, గుడి, అంటే అమ్మవారి తల వరకే ఉన్నటువంటి రూపం, పాము పుట్ట, ఇవన్నీ తెలిపే కథ కూడా ఉందిట. అసలు ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే రేణుకాదేవి పాము రూపంలో జన్మించిందిట. ఇంకో కథ ప్రకారం 12 సంవత్సరాల తర్వాత కన్యగా మారి జమదగ్ని మహర్షిని వివాహం చేసుకుందని పసివి పుట్టాలమ్మ అనే కథ చెప్తుంది.
ఈ రేణుక ఇంద్రుడు శచీదేవుల కుమార్తె. ఆమె పాము రూపంలో జన్మిస్తుంది. ఆమెను చూచి భయపడి ఇంద్రుడు శచీదేవి ఈ విచిత్రం ఏంటని బృహస్పతిని అడుగుతారు. ఆయన ఆమె దేవతల కోసం కాక నరుల కోసం జన్మించిన ఆదిశక్తి అని చెప్తాడు. అందువల్ల ఆమెను భూలోకానికి తీసుకెళ్ళి ఓం నమ శివాయ అనే నామం వస్తున్నటువంటి పుట్టను వెతికి పట్టుకుని అందులో ఆమెను 12 సంవత్సరాలకు సరిపడే సంబారాలతో పాటు పెట్టెలో పెట్టి వదిలి వెనకకు తిరిగి చూడకుండా రమ్మని చెప్తాడు బృహస్పతి. ఆ విధంగా ఇంద్రుడు అలా కనుక వెనక్కి తిరిగి చూసినట్లయితే తల 1000 వక్కలవుతుందని చెప్తాడు. అది విన్న తర్వాత దేవేంద్రుడు అలాగే చేస్తాడు. తండ్రి తనను వదిలిపెట్టి వెడుతూ ఉంటే భయపడి ఆమె అతన్ని పిలుస్తుంది. కానీ దేవేంద్రుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె కలియుగంలో దేవేంద్రునికి పూజలు జరగవు, ఆలయం ఉండదు అని శపిస్తుంది. ఆ తర్వాత ఆమె పగలు పాముగా ఉంటూ రాత్రిపూట పాపగా మారి అడవిలో సంచరిస్తూ ఉండేది. 12 సంవత్సరాల తర్వాత అటువైపు వచ్చినటువంటి దండగిరి అనే రాజు జమలికాంబ వాళ్ళిద్దరూ ఆమెను చూసి పెంచుకొని జమదగ్ని మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆ తర్వాత కదా జమదగ్ని పరశురాముడు తల్లి శిరస్సును ఖండించడం ఆ కూడిన కథ అంతా కూడా రేణుకాదేవి చరిత్రలో పురాణాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉంటుంది. ఈ కథకు మరొక రూపం ఉంది. ఈ దండగిరి రాజు కొలువు తీరి ఉండగా ఒక కన్య అక్కడికి ప్రత్యక్షమైంది. ఆమెను వెంబడించగా ఒక పుట్టలోకి ప్రవేశించి మాయమైపోతుంది. రాతి పుట్ట అవటం వలన తవ్వే ప్రయత్నం కుదరకపోవడంతో రాజు కోపంతో గుణపాన్ని పుట్టలో దించుతాడు. అది ఆ కన్య శిరస్సును ఛేదిస్తుంది. కన్య పుట్ట నుండి వెలువడింది. శిరస్సు బద్దలైనా ఆమె జీవించే ఉంది. ఆమె సూర్యచంద్రులను పళ్ళాలుగా మార్చి చేతిలో ధరించి వాటిలో ధారగా పడుతున్న రక్తాన్ని పట్టి ఛిద్రమైన మెదడుని ఉంచుతుంది. ఆదిశేషువును ఒక చేత ధరించి ఆ ఘోర రూపాన్ని చూసి మూర్చిపోయినటువంటి ప్రజల నొసటిన పసుపు కుంకాలను ఉంచుతుంది. ఆ తర్వాత ప్రజలందరూ ఆమెను దేవిగా కొలుస్తారు. ఆమెను దండగిరి రాజు జమదగ్ని మహర్షికిచ్చి వివాహం చేయటం అనే కథ సాగుతుంది. పరశురాముడి శిరస్సు ఖండించినప్పటికీ రేణుక జీవించే ఉంటుంది. ఆ మహిమ చూసి ప్రజలు ఆమెను దేవతగా కొలుచుకుంటారు. ఈ విధంగా మూలపురుషుడైనటువంటి ఆదిజాంబవముని కలియుగం ప్రారంభం కావటానికి 6 నెలలు ముందుగా ఆదిశక్తిని తన మంత్రశక్తితో సృష్టించాడని మాదిగ కులం వారు చెప్తారు. జాంబ పురాణం చెప్పే కదా ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం మీద భారతదేశంలో శక్తి ఆరాధనలో ఏకవీర ఆరాధన అనుచానంగా వస్తూ ఉన్నదని ఈ కథలన్నీ మనకి తెలియజేస్తున్నాయి. ఈ కథలన్నీ కూడా ఆమెను ఆదిశక్తిగానే నిరూపిస్తున్నాయి. చిన్నమస్త, ఏకవీర, రేణుక, ఎల్లమ్మ, మాహురమ్మ ఒకే దేవతకు వివిధ నామాలుగా వ్యవహరించబడుతున్నాయి. ఈ నామాల్లో ఏకవీర అనే పేరు చిన్నమస్త తర్వాత అతి ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది. ఈ గాథలు ఆమె ఆరాధన వేదాల నుండి జానపదుల్లోకి, జానపదుల్లో నుండి పౌరాణిక గాథల్లోకి ప్రయాణించడాన్ని మనకి తెలియచేస్తాయి. కథ ఎటు నుంచి ఎటు ప్రయాణించినప్పటికీ అన్ని దశల్లోనూ ఆ కథల మధ్య సారూప్యం కనిపిస్తుంది. ఈ అధ్యయనం వల్ల హిందూ మతంలోని అన్ని స్థాయిల్లో, అన్ని జాతుల్లో, తాంత్రిక, వామాచార, దక్షిణాచార విధానాల్లో ఏకవీరాదేవి ఆరాధన ప్రాచీన కాలం నుండి జరుగుతూనే ఉంది అని మనకి స్పష్టమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం రేణుక అని చెప్పుకుంటున్నాం కదా. అసలు రేణుక అంటే ఎవరు? రేణుక శిరచ్ఛేదం అని చెప్తున్నాం. రేణుక శిరచ్ఛేదం అంటే దశమహావిద్యలతో ముడిపడి ఉంటుందన్నమాట. ఒక శక్తి చిన్నమస్త, వజ్ర వైరోచని, ప్రచండ చండి అనే పేర్లు అద్భుతమైన ఉపాసనా సాంప్రదాయాన్ని తెలియచేస్తుంది. అంటే ఛేదించబడిన శిరస్సు ఉన్నది, అందువల్ల చిన్నమస్త దశమహావిద్యల్లో ఒకటన్నమాట. అది రేణుక అంటే అసలు అర్థం ఏంటి? రేణు అనే మాట అణువు అనేది తెలియచేస్తుంది. సూక్ష్మమైన అణువులో ఉండేటటువంటి శక్తి యొక్క విస్ఫోటనమే రేణుక. అయితే ఇంకో కథ ప్రకారము ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సంహరిస్తాడు కదా. ఆ సంహరించినప్పుడు ఆ తల్లి రేణుకామాత జమదగ్ని పరశురాముడిని 21 సార్లు పిలుస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆ రేణుకాదేవి ఏం చెప్తుంది? ఇంకో కథ ప్రకారం, నాయన ఒక కాడి తీసుకుని వచ్చి నువ్వు కాడిలో తండ్రి శవ నో పక్క నన్నో పక్క పెట్టు, తీసుకుని వెడుతూ ఉండు. ఎక్కడైతే ఆకాశవాణి ప్రేరణ లభిస్తుందో అక్కడ నీ తండ్రిని దహనం చెయ్యి, నీ తండ్రితో పాటు నన్ను దహనం చెయ్యి అని చెప్తుంది రేణుకాదేవి.
ఆ విధంగా తల్లి చెప్పిన ప్రకారం ఆయన వెడుతూ ఉంటే మాహూర్యం దగ్గర దత్తాత్రేయ స్వామి దర్శనం లభిస్తుంది ఆయనకి, పరశురాముడికి. ఆయన ఆజ్ఞాపిస్తారు, ఇక్కడ నువ్వు ఆ పని చెయ్యి అని ఆజ్ఞాపించగానే ఆయన ఆ విధంగా చేస్తాడు. ఆ చేసే ముందు దత్తాత్రేయుల వారు ఆ రేణుకాదేవిని చూసి ఎన్నో విధాల స్తుతిస్తాడు. గొప్ప అద్భుతమైన స్తుతిని చేస్తాడు ఆయన. చాలా విశిష్టమైన స్తోత్రం అది. మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాం. రేణుకాదేవి ఎవరు అసలు? అదితీదేవి అన్నమాట. అదితీదేవి స్వరూపం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని అర్థం. అంటే ఆమె ఛేదించబడేది కాదు. అదితి అంటే అమ్మవారి స్వరూపం. అదితి స్వరూపం అయితేనే కదా మహావిష్ణువుని పుత్రునిగా పొందగలదు. దేవకి వసుదేవుల రూపంలో, దేవకి రూపంలో ఉన్నది కూడా అదితీదేవే కదా. ఆ అదితీదేవే శ్రీకృష్ణ పరమాత్మని అష్టమ గర్భంగా ఆవిడ జన్మనిస్తుంది కదా. అలాగే ఇక్కడ అదితీదేవే రేణుకాదేవిగా పరశురాముడికి జన్మనిస్తుంది. అంటే అదితి స్వరూపం అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపం అయితే తప్ప మహావిష్ణువుకి జన్మనివ్వలేరన్నమాట. అంటే రేణుకాదేవి మహాశక్తి. అయితే ఏకవీర ఏకవీర అని చెప్పుకుంటున్నాం. అసలు ఏకవీర అంటే అర్థం ఏంటి? ఏకవీర అంటే ఏకమైన నువ్వే అనేక రూపాలను అందుతున్నావు అని అర్థం అన్నమాట. అంటే అనేక రూపాలు అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో అనేక రూపాలంటే మొత్తం ప్రపంచం అని అర్థం. అనేక రూపాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉన్న శక్తి మాత్రం నువ్వే అని అర్థం అన్నమాట. ఇంకోటి ఏక అంటే ప్రధానం, రెండవది లేదు. అంటే ఏకైక కుమారుడు అంటాం. అంటే ఒకడే కుమారుడు, ఇంకోటి లేదని అర్థం కదా. అలాగా వీర అంటే వీరురాలు. ఆమె ప్రధానమైన శక్తి, రెండవది లేదు. అంటే ఆవిడికి పోటీ కానీ ఆవిడికి మించి కానీ లేదు అని మనకి సమానాధిక వర్జిత అని లలితా శాస్త్రంలో చెప్పుకున్నట్టు. అంటే ఇంకొక అర్థం ఏకవీర. వీర అంటే వీరత్వం అని కదా అర్థం. కానీ మరొక అర్థం ఈరయహ అని అర్థం అన్నమాట. ఏకవీర, ఏక తీసేస్తే వీర కదా. వీర అంటే వీరత్వం. వీరత్వంలో ఇంకో అర్థం ఏంటి? ఈరయహ అంటే గతులు అని అర్థం అన్నమాట. ఈర అంటే వివిధ గతులు. ఈరయహ అంటే గతులు కదా. వీర అంటే వివిధ గతులు కలిగినది అని. ఏక అయినప్పటికీ, పరాశక్తి ఒక్కటే అయినప్పటికీ వివిధ రూపములలో వ్యక్తమవుతుంది కనుక ఏక వీర. ఏక అంటే ఏకస్వరూపిణి, వీర అంటే వివిధ రూపాలుగా వ్యక్తమవుతున్నది అని చెప్పి ఇక్కడ మనకి రెండు అర్థాలు వస్తాయన్నమాట. ఇక్కడ అణువులో కదులుతున్నటువంటి కదలికలే వివిధ పదార్థముల నిర్మాణములకి హేతువులు అని. రేణుకకి ఏకవీరకి మనం తీసుకోవలసిన అన్వయం ఇదన్నమాట. ఇక్కడ అణువులో కదులుతున్నటువంటి, అంటే రేణువు కదా, రేణు అంటే అణువులో కదులుతున్న కదలికలే వివిధ పదార్థముల నిర్మాణములకి హేతువులు అని రేణుకకి ఏకవీరకి మనం తీసుకోవాల్సిన అన్వయం అన్నమాట. అలాంటి ఏకవీరను ఆ దత్తాత్రేయ స్వాముల వారు స్తుతించారు. అదే ప్రచండ చండీ తత్వం అన్నమాట. ఆ సతీసాగమనం, జమదగ్నిని దహనం చేయడం, సతీసాగమనం అయిన తర్వాత ఈ దత్తాత్రేయుల వారు నువ్వు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్తాడు. చెబితే సహజ కుతూహలంతో ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ తల్లి సతీసాగమనం చేసిన తర్వాత ఆ తల్లి పునర్జీవితురాలు అవుతుంది. ఆవిడ ఛేదించబడదు. తల్లి కదా మహాశక్తి. ఆ తల్లి భూమిలో నుంచి, ఆ ఇసుకలో నుంచి పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈయన వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పి దత్తాత్రేయులు వారు పరశురాముడికి చెప్తాడో, ఆ పరశురాముడు ఆ కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిరిగి చూస్తాడు. ఈయన వెనక్కి తిరిగి చూసే సమయానికి ఆ తల్లి పైకి వస్తూ ఉంటుంది కదా, కరెక్ట్గా సరిగ్గా ముఖం దాకా పైకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈయన వెనక్కి తిరిగి చూశాడో సరిగ్గా ఈ మాహురి అన్న ప్రదేశంలో ఆ తల్లి ముఖం దాకా వచ్చి ఆగిపోతుంది. ఆ విధంగా ఆ తల్లి ముఖ దర్శనం కనిపిస్తుంది. ఆ తల్లే చిన్నమస్త అన్నమాట. ఈ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు మనం 3.5 శక్తిపీఠాలని చెప్పాం కదా, అందులో సప్తశృంగి అర్ధపీఠం. ఈ సప్తశృంగి ఎక్కడుంది? బ్రహ్మదేవుడి కమండలం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రదేశం, ఆలయం సప్తశృంగి మాత.
దసరా నవరాత్రి పర్వదినాల్లో మహానవమి రోజు అమ్మవారు దాల్చిన అవతారం మహిషాసురమర్దిని అవతారం. ఆ అలంకరణతో సర్వశోభాయమానంగా అమ్మవారి దర్శన భాగ్యం లభించే క్షేత్రంలో, వణి క్షేత్రంలో వెలిసినటువంటి ఆలయమే సప్తశృంగి మాత ఆలయం. మహారాష్ట్రలో వణి పర్వతంపై వెలిసిన సప్తశృంగి మాత స్వయంభూగా వెలిసింది. లోకరక్షణకే ఆమె ఈ భూమిపై వెలిసిందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. మహారాష్ట్రలో కొలువైన 3 సుప్రసిద్ధ శక్తిపీఠాల్లో అర్ధపీఠం సప్తశృంగిదేవి ఆలయం. సప్తశృంగిదేవి అభీష్ట సిద్ధి వరప్రదాయిని, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇది నాసిక్ పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణి కొండలపై ఉంది. ఈ శక్తిపీఠం సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ మహారాష్ట్ర నాసిక్ జిల్లాకి కొన్ని మీటర్ల దూరంలో సప్తశృంగి పర్వతం పైన సప్తశృంగి మాత ఆలయం ఉంది. ఇక్కడ కాళికాదేవి కొలువైంది. సప్త అంటే 7, శృంగి అంటే కొమ్ము అని. పూర్వం ఈ కొండ 7 నిటారు కొమ్మలాగా ఉన్న కొండల సమూహంగా ఉండేదిట. అందుకే ఈ పర్వతానికి సప్తశృంగి అనే పేరు వచ్చింది. మహిషాసురుడు, భీమాసురుడు తదితర రాక్షసులను వధించడానికి సప్తశృంగి మాత వెలిసిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. మన దేశంలో అత్యంత శక్తివంతమైన శక్తిమాత ఆలయాల్లో ప్రముఖంగా విరాజిల్లుతున్నటువంటి ఆలయం సప్తశృంగి. ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ దివ్యక్షేత్రం 7 పర్వత పంక్తుల మేలు కలయిక కావటం వలన సప్తశృంగి అని పిలువబడుతోంది. పురాణాల ప్రకారం ప్రపంచంలో 108 శక్తిపీఠాలు మహిషాసురుడి ఆగడాల నుంచి విముక్తి పొందటానికి సకల దేవతలు దేవీమాతను వేడుకొన్నప్పుడు ఈ దేవీమాత సప్తశృంగి రూపంలో ప్రత్యక్షమైంది. పురాణాల ప్రకారం ప్రపంచం మొత్తంలో 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం మహారాష్ట్రలో ఉండటం విశేషం. మహారాష్ట్రలో ఉన్న 3.5 శక్తిపీఠాలను అర్ధశక్తి పీఠాలుగా భావిస్తారు. మహారాష్ట్రలోని శక్తిపీఠాలు తప్ప ప్రాచీన హిందూ తాళపత్రాల్లో ఏ ఇతర ప్రాంతాల్లోనూ అర్ధశక్తిపీఠం ఉన్నట్లు ఎక్కడా కూడా పేర్కొనలేదు. బ్రహ్మదేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన ఈ శక్తిపీఠంలో దేవిని బ్రహ్మస్వరూపిణిగా కూడా పిలువబడుతుంది. బ్రహ్మదేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన గిరిజా మహానంది దేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటుందని భక్తుల విశ్వాసం. సప్తశృంగి దేవిని మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతుల సంయుక్త రూపమే సప్తశృంగిదేవి. నాసిక్లో తపోవనానికి సీతారామలక్ష్మణులు వచ్చినప్పుడు ఈ పీఠాన్ని దర్శించారట. ఈ శక్తిమాత 7 రూపాల కలయికైన సప్తశృంగి మాత. ఈ పురాణ కథ ప్రకారం భీమాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను హింసించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవలోకంలో దేవతలను హింసించడం, ఆ లోకాన్ని హింసించి లోకాన్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. ఈ దేవతలందరూ భీమాసురుడి ఆగడాలు భరించలేక మార్కండేయ మహర్షిని ప్రార్థిస్తే శక్తిమాత 7 రూపాల కలయికైన సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుడిని మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించిందట. అప్పటి నుండి సప్తశృంగి మాత ఈ క్షేత్రంలో కొలువైందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు స్థానికులు చెప్పే కథనాల ప్రకారం ఇక్కడ ఒకానొకప్పుడు తేనె పట్టును ఛేదించాలని ప్రయత్నించిన వ్యక్తి ఈ విగ్రహాన్ని మొట్టమొదటిగా చూశాట. సప్తశృంగిదేవి పీఠం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసురుడి మర్దన కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడ దేవికి ఉన్న 18 హస్తాల్లో ఉంటాయి, అలరారుతూ ఉంటాయి. దేవి చేతుల్లో ఆయుధాలు పరమేశ్వరుడు త్రిశూలం, విష్ణు చక్రాయుధం, ఇలాగా 18 ఆయుధాలు 18 చేతుల్లో ఆ తల్లి చేతుల్లో అలరారుతూ ఉంటాయి. సప్తశృంగిదేవి ఆలయానికి వెళ్ళే మార్గంలో 472 మెట్లు ఉంటాయట. కొంచెం కష్టపడి వెళ్ళాలట ఈ ఆలయానికి. పర్వతంలో 108 చిన్న మడుగులు ఉన్నాయట. ఈ పర్వతంలో ఇవి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల సౌందర్యాన్ని కూడా మనకి తెలియచేస్తాయి. ఇవన్నీ కూడాను అంత గొప్ప పీఠం, అర్ధపీఠంలో ఒకటి. ఈ సప్తశృంగి గడు అనేక ఔషధాల విలువ కలిగినటువంటి అనేక రకాలైన చెట్లతో నిండి ఉంది ఈ పర్వతం. రామాయణ కథ ప్రకారం హనుమంతుడు ఈ కొండ నుండే గాయపడిన లక్ష్మణుని కోసం మూలిక ఔషధాలు తీసుకెళ్ళినట్టు ఒక కథ కూడా ప్రచారంలో ఉందిట. కొండ మీద 108 రిజర్వాయర్లు ఉన్నాయి. దీన్ని కుండాస్ అని పిలుస్తారట. ఈ ఆలయంలో భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటిగా, మహారాష్ట్రలో ఉన్న 3.5 శక్తిపీఠాల్లో అర్ధపీఠంగా పిలువబడుతుంది. ఇక్కడ శివుని మొదటి భార్య సతీదేవి యొక్క అవయవాల్లో కుడి చేయబడినట్లు చెప్తారు. ఈ విధంగా ఆ తల్లి యొక్క ప్రాచుర్యం ఎంతో ఉందన్నమాట, రేణుకాదేవి యొక్క ప్రాచుర్యం. అయితే అసలు మనం
మూడున్నర శక్తిపీఠాలు అనుకున్నాం కదా. అసలు మూడున్నర అంటే ఏంటి, ఎందుకు మూడున్నర అన్నారు అనేది చూద్దాం. మూడున్నర అంటే ఓం కదా, ఓంకార రూపం అన్నమాట. ఓం ఎలాగా, ఆ ఉ మ ఉమ్ అలా కదా. ఓం అన్నప్పుడు ఆ ఉ మ ఓ, ఓం అంటాం కదా, ఓం. ఆ చివర తీసే అన్నదే అర్ధమాత్ర అన్నమాట. అది ఎలాగా, మాహుర్యం అకారం, తుల్జాపూరు ఉకారం, కొల్హాపురి మకారం. ఈ సప్తశృంగి ఇప్పుడు ఓం అని రాసినప్పుడు మనం ఎలా రాస్తారో మీకు తెలుసు కదా. మూడులాగా వేసి దానికి పక్కన రాసి దానిపైన అర్ధచంద్రాకారం వేసి మధ్యలో చుక్క పెడతారు. అదనమాట అర్ధమాత్ర అంటే అదనమాట. అంటే సప్తశృంగి అర్ధమాత్ర అంటే ఓంకారాన్ని సూచిస్తాయి ఈ పీఠాలు. అర్ధమాత్ర స్థితిని తెలియచేస్తుంది కాబట్టి ఎంతో విశేష ఫలితం ఉందన్నమాట ఈ శక్తిపీఠంలో. ఈ విధంగా కనుక ఈ మూడున్నర శక్తిపీఠాలను ఈ పద్ధతిలో నియమ నిబద్ధతలతో ఆహార నియమాలతో తీర్థయాత్ర చేసినట్లయితే ఎలాగా, మాహుర్యం, తుల్జాపూర్, కొల్హాపురి, సప్తశృంగి ఇలాగా ఈ విధంగా కనుక యాత్ర చేసినట్లయితే, నియమబద్ధమైన యాత్ర చేసినట్లయితే ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఈ రేణుకాదేవి కథలు ఇంకా చాలా ఉన్నాయండి. ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో అమ్మని గురించి ఏమని వర్ణించారంటే, రంగులేనిది, బహువిధ శక్తి కలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగుల్ని సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తన నుండే, అన్నీ కలిసిపోయేది తనలోనే, తనే మనకి శుభాన్ని ఇస్తుంది, అవగాహనని కలిగిస్తుంది అని చెప్పి ఆ తల్లిని గురించి వర్ణించారు. ఎన్నో ఇంకా నేను కొన్ని కథలు చెప్పలేదు, ఇంకా 4 కథలు ఉన్నాయండి. అవన్నీ మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా రంగులేనిది, శక్తి కలది, బహువిధ శక్తి కలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులను సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తన నుండి, అన్నీ కలిసిపోయేది తనలోనే, తనే మనకి శుభాన్ని అవగాహనని కలిగిస్తుంది. అటువంటి తల్లి ఆదిపరాశక్తి ఇన్ని రూపాలలో, ఇన్ని రంగుల్లో, ఇన్ని వ్యవస్థల్లో మనల్ని అణువణువున వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంది ఆ జగన్మాత. కనుక ఈ విధంగా మనం ఏకవీరాదేవిని ఇన్ని రకాలుగా కూడా మనం తెలుసుకుని కొలుచుకుంటున్నాం. ఆ తల్లి, ఆ ఆదిపరాశక్తి ఏ రూపంలో ఉన్నా కూడా ఆ తల్లి అందరినీ ఆయురారోగ్య అష్టైశ్వర్య సంపదలను ఇచ్చి అనుగ్రహించి అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.